హాయ్ ఫ్రెండ్స్, చూడండి. ఇప్పుడు మేము ఫిజియోథెరపీ చేస్తుంటాం మా వాడు ఈరోజు. పోతే మా వాడు ఒకడు ఇక్కడ చూడండి పారిపోతుండు. వాడు దొంగ. ఈరోజు ఎలా ఫ్రెండ్స్ చెప్పాలి, ఎవరు లైక్ చేయటం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మా వీడియోలు మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్, కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, లైక్ చేయటం లేదు, ఎందుకన్నా అర్థం కావడం ఫ్రెండ్స్. ఏం చెప్పాలి, మనం తీయటానికి ఎక్కడికి పోవాలో అర్థం కావటం లేదు. వీడియోలో ఎక్కడికి అదే మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, నచ్చకపోతే ఏం లేదు, ఏం చేద్దాం. మనం మిమ్మల్ని పోస్ట్ పెట్టకూడదు కదా. మా బుడ్డిగాడు మటుకు స్కూల్కి పోయి వచ్చిండు, ఇప్పుడే అన్నం తినేసిండు. అన్నం తినేసి ఫిజియోథెరపీ చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా అదే సాయంత్రం ఈ టైంకి ఇంక అదే పని. అట్లా ఇంకా ఫిజియోథెరపీ చేస్తుండే. కాళ్ళు చెయ్యి అవి చేస్తుండే. అదే ఫ్రెండ్స్, చెప్పాలంటే ఏముంది ఫ్రెండ్స్, చెప్పడానికి ఏం లేదు. ఈరోజు వీడియో తీసేదానికి కూడా ఏటీఎంకి ఎక్కడికి నేను ఊర్లది వీడియో తీను కాకుంటే అక్కడ నాకు ఏం అర్థం కావటం లేదు ఫ్రెండ్స్. ఏం చిన్న అర్థం కావటం లేదు. మైండ్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది. మైండ్ మొత్తం అర్థం కావట్లా, అట్లా ఉంది. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయి పేరు లక్కీ. ఏంటంటే ఫ్రెండ్స్, ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఫెరల్స్ ఎప్పుడు తగ్గిద్దా అని వెయిటింగ్. ఎందుకంటే మన తినడానికి ఆహారానికి సంపాదించుకోవాలి కదా. అంత క్రిటికల్గా ఉందన్నమాట మనకు పరిస్థితి. ఎప్పుడు తగ్గిద్దా, మన అన్నం మనం సంపాదించుకోవాలి కదా, ఒక్క మీద ఆధారపడకుండా అనుకుంటున్నా. అట్లనే ఉంది ఫ్రెండ్స్, ఎవరిని అడిగినా అట్లా అనుకుంటారు. ఏంటంటే బాగున్నప్పుడు ఒకలా చూస్తున్నారు, బాగలేనప్పుడు ఒకలా చూస్తుంటారు. అంటే ఇది మనకి రాబట్టి ఏంటంటే మనకి రాబట్టి చాలా మంచిదే. ఎందుకంటే మనకు బాగున్నప్పుడు ఒకలా, బాగలేనప్పుడు ఒకలా అంటే మనకు చెప్తారు, కానీ మనం అంత అనుకోలేదు. కానీ ఇప్పుడు చూసి అర్థమవుతుంది అన్నమాట. అట్లా ఎందుకుంటారు అనుకునేవాడిని, కానీ ఇప్పుడు మామూలుగా దీన్ని బట్టి అర్థమవుతుంది ఫ్రెండ్స్. దీన్ని బట్టి అర్థమవుతుంది. అన్నీ బాగున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, బాగలేని టైంలో ఒకలాగా ఉంటుందని అర్థమవుతుంది. మన వాళ్ళు అన్నది ఎవరేం లేదు. ఉన్నప్పుడు మనవాడు అంటారు, లేనప్పుడు పలకరిస్తున్నా కానీ ఎటు వెళ్ళిపోతారు వాళ్ళు. పిలుస్తున్నా కానీ పలకకుండా ఇండా అనుకుంటారు పబ్లిక్ ఈ రోజుల్లో. అట్లా అనుకుంటాను. కాకుండా దేవుడు మనకు ఎప్పుడు ఒకేలా రాయడు కదా, మనకి ఎప్పుడు ఒకేలాగా రాయడు కదా. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెన్నెల అనుకుంటారు. కానీ కొంతమంది అనుకుంటారు, ఇప్పుడు మేము అంతటి బాగున్నాం, మాకు ఇబ్బంది ఏం లేదు, మాకు దేవుడు ఎప్పుడు ఇట్లానే చూస్తూ అనుకుంటారు. కానీ అలాంటిది ఏం జరగదు ఫ్రెండ్స్. నాకు అర్థమవుతుంది, ఎందుకంటే నేను కళ్ళారనే అనుకున్నా. మనకేం కాదు, మనం బ్రహ్మాండంగా ఉంటాం అనుకున్నాం. కానీ కళలు కంటాం, ఎన్నో కళలు కంటాం, కానీ కళ్ళన్నీ నిజం కావు ఫ్రెండ్స్. కాకుంటే ఒక ఉదాహరణ కలగంటాం అంతే, కళలు కానీ మిగిలిపోతాయి. నాకు ఇట్లా వచ్చిద్ది అని అనుకోలేదే,
వచ్చేసింది అంతే, వచ్చేసింది అంతే. మనకు తెలియదు ఎట్లా అంటే దేవుడు అనేవాడు ఏ క్షణాన ఎట్లా పెడతాడో కూడా తెలియదు. ప్రతి మనిషికి ప్రతి ఒక్కరికి ఇట్లానే బాగున్నాము అనుకునేది దేవుడు. కానీ నాకన్నా ఇంకా ఘోరంగా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారు. పోతుంటే ఫ్రెండ్స్ కొంతమందికి అయితే ఒక ఆయనకి 3 పిల్లలు ఫ్రెండ్స్. ఇక్కడ దర్శి దగ్గర వాళ్ళ ఊరు. పోతే వాళ్ళ పిల్లలకి 3 పిల్లలకి తన వయసు ఎంత 35 అంటే అంతే ప్రాంతం. ఆ పిల్లలకి 3 చిన్న పిల్లలు అంత 12, 10 నా సంవత్సరంలో పిల్లలకి ఈ కాళ్ళు పనిచేయవు, చేతులు పనిచేయవు. 3 పిల్లలకి కాకుంటే వాళ్ళకి మధ్యలో వచ్చిందన్నమాట. ఫస్ట్లోనే పుట్టంగానే రాలేదు, కొన్ని రోజుల తర్వాత వచ్చింది. అలాంటి వాళ్ళని నేను కూడా ఫోన్లో వీడియోల్లో చాలామందిని చూసా. కానీ ఒక అతనికి ఎన్నుపోసు కూడా ఎరిగింది పాపం. అతనికి 30 సంవత్సరాలు కొబ్బరి చెట్టుకి పడ్డాడు. అలాంటి వాళ్ళ పరిస్థితి అట్లా చాలా ఘోరంగా ఉన్నాయి. కానీ ఎప్పుడైనా దేవుడు ఎప్పుడు ఒకలాగా చూడ, ప్రతి మనిషిని గుర్తుపెట్టుకోండి. కొన్ని రోజులు చీకటి, కొన్ని రోజులు వెన్నెల, ప్రతి ఒక్కరికి అంతే 100% అది. ఎందుకంటే నేను చూస్తున్నా కదా, నాకు అర్థమవుతుంది ఫ్రెండ్స్, నాకు చాలా అర్థమవుతుంది. కానీ నా పరిస్థితి ఎట్లా ఉంది, అట్లా ఎవరికి కాకూడదు. ఇట్లా అంటారా? అయిపోయింది, మొత్తం అయిపోయిందా? అయిపోయిందా? ఇది మొత్తం అయిపోయిందా అన్న? అవి కూడా అయినాయి ఫ్రెండ్స్. అందుకని ఎప్పుడు మేము బాగానే ఉంటాము అని అనుకోకూడదు. వాళ్ళకి కూడా కొన్ని వాళ్ళకి వాళ్ళ కష్టాలు వస్తాయి. కానీ మనిషికి సహాయం చేసుకుంటే ఎంత కష్టమైనా ఇంత బాధ ఉండదు, ఎవరికైనా ఉండదు ఫ్రెండ్స్. అది నాకు తెలిసిన విషయం చెప్తాను ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తాను ఫ్రెండ్స్. కాకుంటే ఎవరో వీడియో నచ్చి సబ్స్క్రైబ్ చేస్తాను లేదా. కానీ అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు, చాలామంది ఉంటారు ఫ్రెండ్స్, ఎన్నో లక్షల మంది ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఓకే బాయ్.